హలో అండి. ఈరోజు నేను మీకు టీఎస్ఆర్టీసీలో మొబైల్ ఫోన్లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఈరోజు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. నా మొబైల్లో నేను ఇప్పుడు క్రోమ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ బటన్లో నేను టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నా. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్ అని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ మీద telanggana.gov.in అని చెప్పేసి ఉంటుంది. మనకి ఇలాగా అఫీషియల్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ బుక్ టికెట్స్, బాస్ పాస్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. నేను బుక్ టికెట్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ సిటీ నేమ్ ఉంటుంది. సో నేను మా సిటీ నేమ్ ఎంటర్ చేశాను. అండ్ దీని నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అడుగుతుంది. నేను ఇక్కడ హైదరాబాద్ అని ఎంటర్ చేశాను. ఇక్కడ డిపార్ట్ ఆన్ అని చెప్పేసి మీరు ఏ రోజు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా ఆ రోజు డేట్ అడుగుతుంది. దాని తర్వాత మీరు చెక్ అవైలబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ లైక్ ఏ రోజు ఉన్నాయి, బస్సెస్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, వాటి సీట్ అవైలబిలిటీ ఎలా ఉన్నాయి, టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేకపోతే సోల్డ్ అవుట్ అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నేను 11 o'clock బస్ బుక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. ఇక్కడ నాకు బోర్డింగ్ పాయింట్ అడుగుతుంది, డ్రాపింగ్ పాయింట్ అడుగుతుంది, అండ్ కన్సెషన్ ఏమన్నా ఉందా అని అడుగుతుంది. దాన్ని షో లేఅవుట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దానికి సంబంధించిన టికెట్స్ అవైలబిలిటీ కనిపిస్తాయండి. సో ఇక్కడ నేను ఒక టికెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఇక్కడ ఫీమేల్ అలౌడ్ ఫర్ ద నెక్స్ట్ బుకెట్ అని చెప్పి బుక్ అని కనిపిస్తుంది. సో నేను నెక్స్ట్ వేరే దాన్ని క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మనకి కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ ఉంటుంది. బుక్డ్ బై నేమ్ అని చెప్పి ఎవరైతే మనం పేరు మీద బుక్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ నేమ్ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను నేమ్ టైప్ చేస్తున్నాను. దాని తర్వాత అండ్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. నేను ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో మాకు కావాల్సింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి జెండర్ సెలెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏజ్ అని చెప్పేసి సపరేట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ కాలంలో మీరు ఏజ్ మెన్షన్ చేయాలి. దాని తర్వాత నేను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను నెంబర్ మిస్ చేశాను. సో ఆ వాట్సాప్ నెంబర్ అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. కంటిన్యూ మీద పిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మనకి టికెట్ సంబంధించేసి. సో దీని తర్వాత మనం అది మేక్ పేమెంట్ గేట్వేకి వెళ్తే ఇక్కడ మనకి యూపీఐస్ వస్తుంది. యూజింగ్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి వస్తుంది. లేదంటే టీ వాలెట్ వస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి త్రూ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ యూపీఐ స్క్రీన్లో కూడా మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్గా మీరు ఫోన్పే యూజ్ చేస్తారా, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటుంది. నేను ఫోన్పే అని క్లిక్ చేశాను. ఇక్కడ ఫోన్పే నుంచి వెళ్ళి కూడా మనకు నెక్స్ట్ పేజీకి అనేది వెళ్ళిపోతుంది. సో అక్కడ ఎంత అమౌంట్ మనం పే చేయాలో అక్కడ మనకు ఆ స్క్రీన్లో మనకి ఏవైతే బ్యాంక్ అవైలబిలిటీస్ ఉన్నాయో కనెక్టివిటీ, సో అక్కడికి వెళ్ళిపోతుంది. నేను అక్కడ నుంచి వెళ్ళి ఫోన్పేలో కూడా నేను సో పాస్వర్డ్ ఇచ్చేసి నేను అది బుక్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనది ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మన డీటెయిల్స్ వస్తుంది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ వెనక చూసుకుంటే టికెట్స్ జనరేటెడ్ అని చెప్పేసి మనకి ఇలా మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనకు కన్ఫర్మ్డ్ అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి ఇక్కడ డీటెయిల్ చూడవచ్చు. అండ్ టికెట్ నెంబర్, యూడిఐడి, డేట్ ఆఫ్ జర్నీ ఇవన్నీ కూడా మనకి క్లియర్. టీఎస్ఆర్టీసీలో మొబైల్ ఫోన్లో టికెట్ ఎలా బుక్ చేసుకున్నారో చూసారు కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. Good to see you.